హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ శ్రీనివాస పొట్టేళ్ళ ఫారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఈ వీడియోలో వచ్చేసి ఇది మన ఫామ్ అండి. ఈ ఫామ్లో మన దగ్గర ఇప్పుడు 70 పిల్లలు ఉన్నాయి. ఈ 70 పిల్లలు కూడా అన్నీ అమ్మకానికి పెడుతున్నాను. ఎవరైనా కావాల్సిన వారు, ఇంట్రెస్ట్ కలవారు ఈ పిల్లల్ని వచ్చి చూసుకొని కొనగలరు. మొత్తం ఈ పిల్లలు 70 ఉన్నాయండి. ఈ 70లో ఒక 10 పిల్లలు మాత్రం కొంచెం అంటే తక్కువ సన్నాలండి. ఇవి యావరేజ్ 25 కేజీలు అలా ఉంటాయి. 20 నుండి 25 కేజీల మధ్యలో 10 పిల్లలు ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 30 పైన ఉండేవి ఒక 40 దాకా ఉన్నాయండి. 30 కేజీస్ అబోవ్ ఉండే పిల్లలు ఒక 40 ఉన్నాయి. మిగతా అన్నీ కూడా 30, 28, 29 అలా 27 అలా ఉంటాయి. యావరేజ్ లైవ్ వెయిట్ 30 కేజీస్ అనేది వస్తుందండి. మొత్తం పిల్లలు యావరేజ్న ఒక 10 పిల్లలు తీసేసి కావాల్సి ఉంటే కొనుక్కోవచ్చు. లేదంటే మొత్తం మీకు బల్క్గా కావాల్సిన ఇస్తాము. అన్నీ క్వాలిటీగానే ఉన్నాయి. కాకపోతే అవి చిన్నపిల్లలు అంతే, ఎదుగుదల పెరగటం కాదు. అవి వేరేగా తెచ్చాము. అవి అట్లానే వీటిలో కలిపి పెంచుతున్నాము అంతేగాని అవేమి క్వాలిటీ తక్కువ ఏం లేదు. మీకు నచ్చకపోతే తీసేసుకోవచ్చు. వాటిల్లో మీకు నచ్చని పిల్లలు ఏవైనా మొత్తం మన దగ్గర 70 పిల్లలు అమ్మకానికి పెడుతున్నాను. కావలసిన వారు కాల్ చేయండి. నా నెంబరు ఛానల్లో ఉంది. ఇంకా లైవ్ వెయిట్ కావాల్సి ఉంటే మీకు పెట్టి చూపిస్తాను. చూపించిన తర్వాత మీకు నమ్మకం కలిగిన తర్వాత చూసుకోండి. బరువు అయితే బాగానే ఉన్నాయి. ఈరోజు ఈ 70 పిల్లల్లో 3 పిల్లలు ఈరోజు వేరే వాళ్ళు అవసరం అంటే ఒక 3 పిల్లలు పెట్టుకున్నారు. వాళ్ళు 35 రేంజ్లో ఉండే పిల్లలు 3 పిల్లలు చూసుకున్నారు. వాళ్ళు ఒక 3 డేస్ తర్వాత వచ్చి కొనుక్కొని వెళ్తామన్నారు. కానీ నేను ఆ లోపు అమ్ముకుంటానండి, ఒకవేళ అవకాశం ఉంటే ఇస్తాను ఆ రోజు అని చెప్పాను. అడ్వాన్స్ ఏం తీసుకోలేదు కూడా, ఎందుకంటే అన్ని బల్క్గా అమ్ముదామనే ఉద్దేశంతో నేను అటు వెళ్ళలేదు. పోతే ఒక్క విషయం అండి, నేను ఇది విషయం చెప్తున్నానండి, ఏమనుకోవద్దు. ఎక్కడ పెట్టినా బ్లూ టంగ్ ఉందండి. పిల్లలు కొనేవాళ్ళు జాగ్రత్తగా కొనుక్కోండి. 90% బయట అవుట్ గ్రేజింగ్కి వెళ్ళే వాళ్ళ దగ్గర కానీ ఆల్మోస్ట్ అందరి దగ్గర అన్ని పిల్లలకి ఆల్మోస్ట్ ఆ బ్లూ టంగ్ అటాక్ అయ్యింది. మరీ దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. బ్లూ టంగ్ వచ్చిందంటే పిల్లలు బతకటం కూడా కష్టంగా ఉంది. బాగా హెవీగా వస్తుంది. హెవీగా రావటం వల్ల పిల్లలు అసలు ఉండటం లేదు. ఈ పిల్లల్ని ఒక 5 డేస్ బ్యాక్ ఒక ఫార్మర్ నా దగ్గరికి వచ్చారండి. ఈ పిల్లల్లో 70 పిల్లలు 50 పిల్లలు ఇవ్వండి, 25,000 ఇస్తానని చెప్పేసి అడిగారు. సరే నేను ఇస్తానండి, అడ్వాన్స్ ఇవ్వండి అని అన్నాను. రేపు వచ్చి ఇస్తానని అన్నారు. అంతలోకి వేరే వాళ్ళ మాటలు అని చెప్పేసి వేరే రైతు దగ్గర వెళ్ళి తెచ్చుకున్నాడు. ఆ రైతు దగ్గర తెచ్చుకున్న పిల్లల్లో ఇప్పుడు వాటికి 5 బ్లూ టంగ్ తగిలింది. ఒక పిల్ల డెత్ అంట, ఇంకా 4 చనిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. నా దగ్గర కొనాలని నేను చెప్పటం లేదు, బయట పరిస్థితులు అలా ఉన్నాయన్నమాట. చూసుకొని కొనుక్కోండి. బ్లూ టంగ్ లేకపోతే ఇబ్బంది లేదు. ప్రతి పిల్ల ఎంక్వైరీ చేసుకోండి, చెక్ చేసుకోండి. బ్లూ టంగ్ ఉందా లేదా అనేది చూసుకొని జాగ్రత్తగా పిల్లల్ని కొనుక్కోండి. రైతులు బ్రోకర్లను నమ్మి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దండి. మీరు మంచి క్వాలిటీ పిల్లలు చూసుకొని మంచి పిల్లలు కొనుక్కోండి. ఈ సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు ఈ 3 నెలలు కూడా ఆ నెల్లూరు జుడిపి పిల్లలైనా ఏవైనా మా ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వర్షాలు అనేవి పడతాయి. వర్షాలు పడటం వల్ల పిల్ల అనేది కొంచెం క్వాలిటీ తక్కువగానే ఉంటుంది.